హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేను ఈరోజు మీకు ఫ్లవర్ లోడింగ్లో 3 కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఎలా లోడింగ్ అనేది చేయాలో మీకైతే చూపిస్తానండి ఈ వీడియోలో. నేను ఈ వీడియో చేయడానికి ముందు 2 వీడియోలు చేశాను కదండి. ఒకటి సింగిల్ కలర్తోని ఎలా లోడింగ్ చేయాలో మీకైతే చూపించాను కదండి. అలాగే ఇంకొక వీడియోలో మీకు మల్టీ అంటే 2 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి మల్టీ లోడింగ్ అనేది ఎలా చేయాలో చూపించాను. ఈ వీడియోలో మాత్రం మీకు నేను 3 కలర్స్గా యూజ్ చేసి 3 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి మీకైతే మల్టీ లోడింగ్ అనేది చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. నేనైతే ఇలా లోడింగ్ వేసుకోవడానికి ఈ షేప్ పెటల్స్ అయితే దీనికి యూజ్ చేస్తున్నానండి. 3 కలర్స్ కాబట్టి. ఇంకొకటి ఇలా ఒకటి సర్కిల్గా మీకైతే చూపిస్తానండి. ఇలాంటిది ఇందులో మీకు 3 కలర్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇంకొక పెటల్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇలా మీకు చూపిస్తున్నానండి. ఇలాంటి 3 కలర్స్కి ఇలాంటి డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో మీకు ఒకటి ట్రిక్ అనేది చూపిస్తానండి. అది ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడికి థ్రెడ్ వేసుకుంటే ఇలా ఉబ్బుగా కనిపిస్తుంది కదా అండి. లుక్ అనేది బాగుంటుంది. అది ఇందులోనైతే నార్మల్గానే వేసేసాను. ఇందులో కూడా నార్మల్గానే వేసేసాను. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడికి థ్రెడ్ అనేది పెట్టి మీకు 3 కలర్స్గా చూపిస్తాను. అది ఈ షేప్ డిజైన్ వచ్చేసరికి అయితే నేను లోపల ఎలా వేస్తానో మీరు ఒకసారి చూడండి. ఇలా డిజైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకుందామండి. అది మాత్రం కంపల్సరీగా నేనైతే జరీతోనే వేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ ఫినిషింగ్ అనేది మనకి ఏ కలర్ ఇక్కడ పైన చెప్పాను కదండి వీడియోలో, ఇక్కడ పైన మీకు గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి చుట్టూ ఎల్లో కలర్ అని ఆపోజిట్ అంటే ఇక్కడ ఏ కలర్ ఉంటుందో దానికి ఆపోజిట్ కలర్తోని మనము ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటే బాగుంటుంది అని అలా వేసానండి అక్కడ. ఇప్పుడు మాత్రం గొలుసు అనేది వేసుకుందాం. గొలుసు తెలుసు కదా అండి మనకి గొలుసు ఎలా వేసుకోవాలో. ఇలా ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎటు స్టార్ట్ చేస్తున్నామో అటైతే ఒక ఆపోజిట్లో వెనకకి అండ్ వెనక సైడ్ ఒక చిన్న గొలుసు అనేది వేసేసుకొని ఇలా స్టార్ట్ చేస్తే కనుక మనకిట్టు మనమైతే గొలుసు అనేది వేసుకుంటూ వద్దామండి అన్నింటికి. చూసారా ఈ డిజైన్కి ఇలా చుట్టూ అయితే గొలుసు అనేది వేసేసుకున్నాను. నెక్స్ట్ మనకి కలర్స్ అనేటివి ఎలా యూజ్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు నేను ఈ 3 కలర్స్ యూజ్ చేసేసి మీకు లోడింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనమైతే గ్రీన్ అనేది వేసుకుందామండి. ఈ ప్లేస్లో గ్రీన్ అనేది అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను నేను, మీకు అర్థం కావడానికి. ఈ ప్లేస్ మనం ఇక్కడ పైన గ్రీన్, మధ్యలో ఎల్లో, కింద మెరూన్ కలర్ అనేది వేసేసుకుందాం. అంతకన్నా ముందు అసలైన ట్రిక్ ఇక్కడనేమో థ్రెడ్ అనేది స్టిక్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ మాత్రం కొంచెం లావుగా రావడానికి మనకి ఇలా లాంగ్ గొలుసులు వేసుకోవాలండి. కొంచెం ఒకటి దగ్గర కాకుండా ఇట్లా మనకి ఇలా ఈ షేప్తోనే ఇలా ఇలా కొంచెం ఇక్కడ 3-4 టైమ్స్ ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి లీఫ్ అనేది కొంచెం ఉబ్బుగా కనిపిస్తుందండి.
థ్రెడ్ ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా లాస్ట్కి మనం ఇక్కడ నాట్ వేయకుండా ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దామండి. మనం ఇలా లాంగ్ షార్ట్ గొలుసు మధ్యలో నుంచి ఇట్లా లాంగ్ గొలుసు షార్ట్ గొలుసు అంటే మనకి ముందుకు వెళ్ళేటప్పుడు 2 గొలుసులు వేస్తున్నాం, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కూడా 2 గొలుసులు వేస్తున్నాం. ఇలా అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ గొలుసు ఇప్పుడు మనం ఇక్కడ మధ్యలో ఉప్పుగా ఉండడానికని గొలుసులు అనేటివి వేసుకున్నాం కదండి. ఆ గొలుసు మధ్యలో నుంచి కూడా ఇలా నీడిల్ అనేది తీయాలి. ఇలా గ్యాప్ మాత్రం అసలు రానివ్వకూడదండి. మనం వేసిన గొలుసు దానికి ప్రక్కన ఇంకొక గొలుసు అనేది వేసుకోవాలి. అలా మనకి షేప్ని బట్టి వేసేసుకోవాలండి. ఇలా మనకి కింద గ్రీన్ కలర్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్కున్న దానికి ఒకటే మ్యాచింగ్ అయ్యింది కదా అండి, అందుకే మీకు కనిపించట్లేదు. నెక్స్ట్ మనం ఎల్లో కలర్ థ్రెడ్ పెట్టినప్పుడు మీకైతే కనిపిస్తుంది. ఇలా నేను ఇంతకుముందు వీడియోలో మీకైతే మల్టీ లోడింగ్ చెప్పినప్పుడు అందులో మధ్యలో మీకు పిక్ చూపించాను కదండి, అది నేను ఒక బ్లౌజ్కి డిజైన్ చేసుకున్నానండి. అలా అందులో పికాక్ వేసినప్పుడు మధ్యలో మాత్రం ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్స్ ఆ కలర్తోనే నేను మల్టీ లోడింగ్ అని చేశాను కదా, అది చూపించానండి ఆ వీడియోలో. మీకు ఎవరికైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇలా ఇక్కడికి ఫినిష్ అయింది కదా అండి. ఇక్కడనైతే లాక్ అనేది వేసేసుకుందాం. మనమైతే ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ అనేది స్టిక్ చేసుకుందాం. 2 లైన్స్ చేసుకుందామండి. ఈ షేప్ అనేది కొంచెం పెద్దగా ఉంది మళ్ళీ, అండ్ 3 కలర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే మనం వేసుకుందామండి. నేను ఇప్పుడైతే దారాన్ని ఇక్కడ ఈ షేప్లో కుట్టుకుంటానండి. ఇక్కడ మధ్యలో ఇది ఇట్లా పెట్టేసి దీన్ని లాక్కోవాలి. ఇలా అయితే కుట్టేసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలండి. కొంచెం కొంచెం కట్ చేసేసుకోవాలి. థ్రెడ్ని మాత్రం కట్ చేయొద్దండి, అస్సలు జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇలా పెట్టేసుకుందాం. మీకు చూపిస్తానండి. పెన్నుతో ఇలా గీసి ఇదిగోండి ఇలా ఈ షేప్లో మనమైతే ఇక్కడ వేసేసుకున్నాం. కింద ఇలా కుట్టుకున్నాము, పైన థ్రెడ్ని కూడా అలానే యాజ్ టీజ్గా కుట్టుకోవాలండి. ఇలా పెట్టేసి అక్కడ నాటు వేయకుండా నేనైతే ఇలానే తీసేసుకున్నాను, ఎందుకంటే అది మనకి లోడింగ్లో కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి. కింద మనం ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేసినా కానీ కనిపించదు కదా. కాకపోతే ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఏంటంటే సెల్ఫ్ కలర్ థ్రెడ్ యూజ్ చేయండి. అంటే మీరు దేంతో లోడింగ్ చేస్తారో అదే కలర్ థ్రెడ్ యూజ్ చేయండి. ఫ్రెండ్స్ కింద
అదే కలర్ థ్రెడ్ యూజ్ చేసేసి మీరు ఇలా కుట్టేసుకోండి థ్రెడ్ని. ఇప్పుడు నేను ఇక్కడ లాక్ అనేది వేసేస్తున్నాను. ఫ్రెండ్స్గా మనమైతే ఇక్కడ థ్రెడ్ అనేది అయితే స్టిక్ చేసి లోడింగ్ అనేది చేస్తున్నాం. దీనికి నార్మల్గా చేసినా కూడా ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీనికైతే నార్మల్గా వేసి చూపిస్తాను, మీకు ఎలా నచ్చుతుందో అలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫస్ట్ పైన గ్రీన్ కలర్ థ్రెడ్తోనైతే చేసేసుకోవాలి. కింది నుంచి ఇలా పైకి ఇలా వద్దామండి. ఈ థ్రెడ్కి కింది వైపున నీడిల్ అనేది పెట్టాలి. ఇలా దీనికైతే ఏ షేప్లో ఉందో పెట్టాలో అదే షేప్లో మనమైతే వేసుకుంటూ రావాలండి. ఇలానే కంప్లీట్గా వేసేసుకోవాలి. మనం గొలుసు అనేది దాని ప్రక్కనే ఇంకొకటి తీయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గొలుసు మధ్యలో నుంచి మనకి అడ్జస్ట్ అయ్యేంత వరకు అదే గొలుసులో మాత్రం షార్ట్ చైన్ అనేది అయితే తీయాలండి. ఇలా కంపల్సరీగా మనం లోపల స్టిక్ చేసుకున్న థ్రెడ్ క్రిందనే మనమైతే ఇలా నీడిల్ అనేది పెట్టేసి ఒక లాంగ్ గొలుసు అనేది తీయాలి. ఇలానే టోటల్గా మొత్తం వేసుకుంటూ రావాలండి. ఒక పెటల్కి షేప్ మాత్రం చాలా పెద్దగా వేసుకుంటే మాత్రం మీకు 3 కలర్స్గా యూజ్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది. సైడ్ వచ్చేసరికి థ్రెడ్ అనేది లేదు కదా అండి. ఇలా ఇక్కడైతే లాక్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ పెటల్కి ఇవి రెండింటితో పోలిస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా అండి. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి చూడండి, పైన ఏ షేప్ కర్వ్ అనేది ఉందో అదే కర్వ్తో ఇక్కడనైతే వేసేసుకుందామండి. చూసారా, ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వరకు ఫినిష్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ గొలుసు తీసేసుకొని మనకి వెనక్కి వచ్చే గొలుసు మాత్రం ఈ మధ్యలో తీసుకోవాలండి. ఇది ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనమైతే ఇక్కడ నుండి వేసేసుకుంటూ రావాలి. ఇలా పెట్టేసి వెనకాల ఒక చిన్న గొలుసు అనేది వేసేసుకొని ముందుకు ఇలా గొలుసు అని వేసుకొని దీని మధ్యలో సూది అనేది ఇలా దింపుకొని గొలుసు తీసేసి ఇలా వెనక్కి రావాలండి. మనకి కాడ కుట్టు ఎలా ఉంటుందో అలా వెనక్కి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వెనక్కి వచ్చేటప్పుడు మాత్రం ఒకటి గొలుసు లాంగ్ వేసుకోవాలండి. దీనిలో షార్ట్ చైన్స్ అనేటివి ఉండవు. ఇలా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి లాంగ్ గొలుసు ఇక్కడ మనకి కాడ కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టులాగా ఇలా వెనక్కి గొలుసు అనేది తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా లాంగ్ గొలుసు అనేది వేసేసుకోవాలి. కింద ఒకటి షార్ట్ చైన్ అనేది ఇక్కడ వేసేసుకోవాలండి. నెక్స్ట్ ముందుకు వెళ్ళేటప్పుడు మాత్రం మనకి డైరెక్ట్ లాంగ్ గొలుసు వేసేసి మళ్ళీ
ఆ ముందు షార్ట్ చైన్ తీయకుండా మళ్ళీ లాంగ్ గొలుసు మనకి షేప్ని బట్టి ఇలా వెనక్కి లాగాలండి వేసుకుని. ఇలా కుట్టు ఎలా అంటే మనకి కొంచెం సూది అనేది కొంచెం టైట్గానే దిగుతుందండి. లాంగ్ గొలుసు వేసేసి షార్ట్ గొలుసు ఇలా కంపల్సరీ మాత్రం మనం ఫస్ట్ ఇలాంటివి తీసాం కదా, ఇక్కడ మాత్రమే లాంగ్ గొలుసు పెట్టేసి ఈ పైనకి తీసేది మాత్రం గొలుసు మనకి ఈ షేప్ ఎలా ఉందో అలానే అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ మాత్రం కొంచెం కొచ్చగా వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు మనకి షేడింగ్ అనేది ఇలా రావాలి కాబట్టి ఇలా వేసుకోవాలండి. మనం ఫస్ట్ గ్రీన్ ఎలా వేసామో అలానే ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ కూడా అలానే యూజ్ చేస్తూ వేయాలి. ఇలా చూసారా, నేను మాత్రం నీడిల్ ఇక్కడ పెట్టాను కాబట్టి కాడకుట్టులాగా వెనక్కి వచ్చేసరికి సింగిల్ లైన్గా కనిపిస్తుంది, గోల్స్ లాగా కనిపించదు కాబట్టి మనకి లోనికి వెళ్ళిపోతుంది, అంటే కొంచెం షేడింగ్ వచ్చినట్లు కనిపిస్తుందండి. ఇలా ఇదిగోండి, ఇలా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మధ్యలో ఇక్కడ మనకి థ్రెడ్స్ అనేవి యూజ్ చేశాను కదా ఫస్ట్, అలా మీరు వేసి చూడండి. వస్తేనేమో ఓకే, రాకపోతే నార్మల్గా ఇలా అయినా వేసుకోవచ్చండి బ్లౌజ్కి. నేను అయితే ఇలా ఇప్పుడు ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. నార్మల్గా నేనైతే వేసిన మల్టీ లోడింగ్ బ్లౌజెస్ మాత్రం ఏ డిజైన్కి ఏ బ్లౌజ్కైనా మల్టీ లోడింగ్ వేసిన దానికి మాత్రం నేనైతే నార్మల్గానే వేసేసాను. ఏదో ఒక బ్లౌజ్కి మాత్రం మధ్యలో థ్రెడ్ యూజ్ చేసి వేసానండి. ఇలా ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి లాక్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్తోని మనమైతే లోడింగ్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ థ్రెడ్ ఉంది, ఇక్కడ థ్రెడ్ ఉంది. ఈ థ్రెడ్ మాత్రం ఈ లోడింగ్ కిందికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ నుంచి మనమైతే నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ గోల్స్ అనేది తీసేసి ఇక్కడ నుంచి ఇటు మళ్ళీ బ్యాక్ వస్తాం కదా. ఇక్కడ నుంచి మనము ఈ థ్రెడ్ దగ్గర తీసేసి షార్ట్ చైన్ మాత్రం ఈ థ్రెడ్ మధ్యలో నుంచి తీయాలండి. అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, థ్రెడ్కి అవుట్ సైడ్ థ్రెడ్ పక్కన ఇలా లాంగ్ గోల్స్ని తీసేసి ఈ మధ్యలో నుంచి ఇలా వెనక్కి అయితే తీసేసాను కదా కాడకుట్టులాగా. మళ్ళీ ఈ థ్రెడ్ ప్రక్కనే లాంగ్ గోల్స్ తీసేసి థ్రెడ్ మధ్యలో నుంచి షార్ట్ చైన్ అనేది అయితే తీసాను. కంపల్సరీ ముందుకు వెళ్ళేటప్పుడు షార్ట్ చైన్ అనేసి అయితే తీయాలి కాబట్టి ఇలా మనకి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఈ థ్రెడ్ మధ్యలో నుంచి షార్ట్ చైన్ అనేది అయితే కంపల్సరీ మనకి ప్రక్క నుంచి వస్తాయి. కానీ ఇక్కడ కూడా ఈ థ్రెడ్ అనేది ఎల్లో కలర్ థ్రెడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఫిల్ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి అక్కడక్కడ వస్తుంది, ఎందుకంటే ఫ్లవర్ మధ్యలో ఇంకో కలర్ షేడింగ్తో వేసినట్టుగా మనకి కనిపిస్తుందండి. ఇలా అన్ని పెటల్స్కి ఇలానే వేసుకోవాలండి. ఎల్లో కలర్ ఇక్కడ షేడింగ్ మాత్రం కొంచెం మనకి లైట్గానే కనిపిస్తుంది. ఇలా చూసారు కదా పైన ఇలా మనం ఇక్కడ కూర్చుతున్నాం కానీ ఇలా వెనక్కి లాగేటప్పుడు మాత్రం మనకి ఇక్కడ నుంచే వస్తుంది. కింద మనకి షార్ట్ చైన్ అనేది వేసుకునేటప్పుడు కింద కూడా మనకి వెనక్కి లాగానే ఇలా వస్తుంది కదా.
అవునండి, మనం అక్కడ చిన్నగా వేస్తాం, లోడింగ్లోనైనా ఎక్కడైనా కానీ మనం చిన్నగా వేస్తాం కాబట్టి అక్కడ మనకి ముడిలాగా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం మనము థ్రెడ్ మధ్యలో నుంచి తీస్తున్నాం కాబట్టి ఇక్కడ వెనక్కి మీకు అలా అగుపిస్తుందండి. ఇలా అలా వేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్ కింది నుంచి చూపించాను కాబట్టి ఇక్కడ ముడుల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇందులో మాత్రం నేను లాంగ్ చైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి తీసి ఇక్కడ నుంచి ఇక్కడ మీకు వెనక్కి వచ్చే గోల్స్ అనేది చూపిస్తానండి. ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం ప్రాక్టీస్ ఉంటే మాత్రం మనకి ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలా వేసేసుకొని కింద మనం లాక్ అనేది అయితే వేసేసుకుందాం. చూసారా ఇక్కడ మధ్యలో కొంచెం చిన్నగా ఏర్పడుతుందో, ఇక్కడ మాత్రం ఎందుకు ఏర్పడలేదంటే కింద మనకి థ్రెడ్ ఉంది కాబట్టి అలా ఏర్పడలేదండి. ఇప్పుడైతే చూడండి, నేను ఇక్కడ నుంచి ఇలా ఈ షేప్లో ఇక్కడ నుంచి మనకి గోల్స్ అనేది షార్ట్ గోల్స్ అనేది దీనిపైన వస్తుంది. దీని ముందేమో కొంచెం లాంగ్ గోల్స్ ఇక్కడ నుండి కాకపోతే ఇందులో నేను ఇక్కడ తీసాను కాబట్టి ఇక్కడ దీనిపైన తీస్తున్నాను. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసేసుకోవాలి కంపల్సరీగా. నేను ఫస్ట్ లైన్ గీసాను కదా, దాని మీద నుంచి అయితే షార్ట్ చైన్ అనేది తీస్తున్నాను. ఇక్కడ దీనిపైన అయితే లాంగ్ గోల్స్ అనేది తీసి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ వెనక్కి ఇలాగే గోల్స్ మాత్రం తీస్తున్నానండి. ఇది ఏంటంటే కొంచెం షేడింగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఇలా టోటల్గా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి. మనకైతే 2 కలర్స్ వేసుకున్న తర్వాత అయితే ఇలా కనిపిస్తుంది కదా అండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇలా మెరూన్ కలర్ థ్రెడ్తో అయితే ఇక్కడ లోడింగ్ అనేది అయితే వేసి చూపిస్తాను. సేమ్ ఇది ఎలా వేసుకున్నామో ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కింది నుంచి పైకి లాగేసి మనకి చిన్నది అంటే ఎల్లో కలర్ది షార్ట్ చైన్ అయితే ఇక్కడ తీసేసుకున్నాము. అక్కడనే మనం లాంగ్ చైన్ అనేది తీసేసుకొని పైకి ఇలా మళ్ళీ షార్ట్ చైన్ అంటే లాంగ్ చైన్ అయినా పర్లేదు, షార్ట్ చైన్ అయినా పర్లేదు, కానీ మనకైతే వేసుకోవాలండి. ఇలా కింద మాత్రం మనకి ఇలా గొలుసు మధ్యలో నుంచి షార్ట్ చైన్ అనేది తీయాలి కంపల్సరీ. ఈ ఎల్లో కలర్ మధ్యలో నుంచి ఈ మెరూన్ కలర్ థ్రెడ్ అనేది రావాలండి. ఇలా కింద మాత్రం గొలుసు మధ్యలో నుంచి షార్ట్ చైన్ అనేది తీయాలి. ఇలా ఇలా 3 కలర్స్గా యూజ్ చేసి అయితే మనం లోడింగ్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి కొంచెం కొచ్చగా ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ అనేది ఇక్కడ దాకా షేడింగ్ ఉంది కాబట్టి ఇది మాత్రం కొంచెం లాంగ్గానే తీసేసి వెనక్కి లాగితే షార్ట్గానే వచ్చేస్తుందండి. ఇదిగోను ఇలా టోటల్గానైతే ఇక్కడ మొత్తం వేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తానండి.
నేను ఇప్పుడు ఇక్కడనైతే గొలుసు అనేది వేసుకుంటానండి. చుట్టూ రౌండ్గా మనకి డాట్ కుట్టు అనేది ఎలా ఉంటుందో అలా వేసుకుంటూ వస్తానండి. ఇంతకుముందు ఈ మల్టీ లోడింగ్లో అంటే 2 కలర్స్గా యూజ్ చేసినప్పుడు మాత్రం నేను స్ట్రేట్ లోడింగ్ అనేది వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ డాట్ లాగా మొత్తం చుట్టూ గొలుసు అనేటివి వేసుకుంటూ ఈ రౌండ్ని ఫిల్అప్ చేస్తానండి. ఇక్కడ మధ్యలో మాత్రం ఎల్లో కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ చుట్టూ కూడా ఎల్లో కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి మనం చుట్టూ ఇలా వేసుకుంటూ రావాలండి. ఎవరికైనా డాట్ కుట్టు అనేది ఇప్పుడు నేను చెప్తున్నది మీకు అర్థం కాకపోతే నా ఛానల్లోకి వెళ్ళి డాట్ కుట్టు అనేది ఒక వీడియో చేశానండి. అక్కడ మీరు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇలా కాకపోతే అక్కడ మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నేను మాత్రం సర్కిల్ లాగా చూసి వేస్తున్నాను. కాకపోతే మనకి డాట్ కుట్లో మాత్రం మిడిల్ పాయింట్ తీసేసుకొని వేసేసుకుంటాం. నేను ఇక్కడనైతే చుట్టూ మనకి ఫస్ట్ వేసాను కదా జరితోనే గోల్స్ అనేది అక్కడ నుంచి మళ్ళీ రౌండ్ షేప్ కోసం నేను అక్కడ నుంచి వేసుకుంటూ వస్తున్నాను. ఇలా చుట్టూ ఇలా వేసుకుంటూ రావాలండి. నెక్స్ట్ ఇక్కడ దీని చుట్టూ కూడా మనకి గోల్స్ అనేది వేసుకుంటూ వచ్చి చూపిస్తానండి. నెక్స్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే ఇలాంటి లుక్ అనేది అయితే కనిపిస్తుంది. 3 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి మల్టీ లోడింగ్ అనేది అయితే ఇలా చేశాను. కొంచెం మధ్యలో ఎందుకు చూపించలేనంటే వీడియో బాగా లెంతీగా అవుతుందనేసి నేను మధ్యలో చూపించలేదండి. మొత్తానికైతే మనకి ఇలా ఉంటుందండి అవుట్ఫిట్ అనేది. ఈ డిజైన్కి ఇలా ఒకటి ఏంటంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు క్లారిటీగా చూపిస్తానండి. ఒకటే షేప్తోనే అంటే ఒకటే పెటల్ వేసుకొని కొంచెం పెద్దగా ఇలాంటి 3 కలర్స్ యూజ్ చేసేసి చూపిస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా చిన్నగా వేసుకున్నప్పుడు మాత్రం ఒకటే కలర్ థ్రెడ్ వేసేసి ఫ్లవర్ ఫిల్లింగ్ అనేది చేసేసుకోవాలి. కొంచెం పెద్దగా వేసుకున్నప్పుడు మాత్రం అంటే ఇది స్మాల్, ఇది మీడియం సైజు, ఇది కొంచెం లార్జ్ సైజ్ అండి. మనకి ఇంకా లార్జ్గా వేసుకున్నాం అనుకోండి మంచిగా కనిపిస్తుంది మనకి లుకింగ్ అనేది. ఇలా మీడియంగా వేసుకున్నప్పుడు మాత్రం ఈ 2 కలర్స్ అనేది సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి.